Good evening, everybody. Welcome back to live online English grammar session with భీమరాము. సో టెట్ సిలబస్ని మనం కంప్లీట్ చేసుకునే ప్రయత్నంలో ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ని స్టార్ట్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి ఫీ గురించి క్విక్గా డిస్కస్ చేద్దాం. పే వాట్ యు వాంట్. నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్పాను. మీ ఇష్టం ఉన్నంత అమౌంట్ పే చేయండి. ఎందుకంటే ఫ్రీగా చెప్పలేని పరిస్థితి. ఎందుకు అంటే ల్యాప్టాప్ యూజ్ చేయాలి, డేటా, తర్వాత దాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, యూట్యూబ్లో పెట్టాలి, డైలీ టైం స్పెండ్ చేయాలి, ఈ మెటీరియల్ ప్రిపేర్ చేసుకోవాలి. అంత ఈజీ కాదండి. సో లైవ్గా తీసుకుంటున్నాను. మరి అది ఎప్పుడో మీకు ఎప్పుడు వీడియోస్ పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. బట్ లైవ్గా ఉంటే ఓకే ఫైన్, ఇంకా బెటర్గా ఉంటుంది, అప్డేటెడ్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో తీసుకుంటున్నాం. సో త్వరగా ఈ యొక్క అమౌంట్ని క్లియర్ చేయండి. మీరు ఎంత పే చేయాలనుకుంటే అంత పే చేయండి. దట్స్ యువర్ చాయిస్. సో ఇదండి నా ఫోన్‌పే అండ్ గూగుల్ పే నెంబర్. స్క్రీన్ షాట్ పంపించండి అమౌంట్ వేసిన తర్వాత. వెళ్ళండి. మళ్ళీ మనం టెన్సెస్ అన్న టాపిక్‌లో ఉన్నాం. ఈ టాపిక్‌లో ముఖ్యంగా మనం యువిఈసిఎస్ గురించి డిస్కస్ చేస్తూనే వస్తున్నాం. సో ఇప్పుడు ఎగ్జామ్‌లో ఎక్కువగా అడిగే టెన్స్ ఇదండి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఎగ్జామ్‌లో. ఏంటి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నది ఒకసారి చూద్దాం. చూడండి, ఎక్కువగా ఈ టెన్స్ మీదే అడుగుతూ ఉంటారు. రైట్. ఇప్పుడు ఒక హోమ్ ఉందండి. ఇక్కడ చూడండి, ఈ టెన్స్‌ని మీరు ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ఒక సిట్యుయేషన్ తీసుకుంటున్నాను నేను. ఆ సిట్యుయేషన్ ఏంటంటే, ఇంట్లో ఒక పర్సన్ ఉన్నాడండి. పర్సన్. తన ఇంట్లో తానున్నాడు. అతను ఏం చేయాలి? రైల్వే స్టేషన్‌కి వెళ్ళాలండి. వెళ్లి ట్రైన్‌ని క్యాచ్ చేయాలి. ఓకే ఫైన్. సో, అతను స్టార్ట్ చేశాడు. యెస్. యెస్. వెళ్తూ ఉన్నాడు. ఇంకా ఆన్ ద వేలోనే ఉన్నాడు. చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని పర్ఫెక్ట్‌గా మనం ఎప్పటికీ మర్చిపోకుండా, ఎప్పటికీ గుర్తుండే రకంగా ఉండేటట్లుగా లెర్న్ చేస్తాం. యెస్, వెళ్తున్నాడు. ఇంకా అతను రైల్వే స్టేషన్‌కి చేరలేదండి. ఇంకా చేరలేదు. వాకింగ్ చేస్తూనే ఉన్నాడు. వాకింగ్ చేస్తూనే ఉన్నాడు. రైల్వే స్టేషన్ అన్నది ఇంకా రీచ్ అవ్వలేదు. అయితే ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఏందంటే ట్రైన్ ఉందండి. సో, ఇక్కడ ఉన్న ట్రైన్ ఇతను రైల్వే స్టేషన్ రీచ్ అయ్యి క్యాచ్ చేయాలి. సో, వెళ్తూనే ఉన్నాడండి. వెళ్తూనే ఉన్నాడు. బట్ ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్. రైట్. ఏమైంది సిట్యుయేషన్ చూద్దాం. ఇక్కడ ఉన్న ట్రైను వెళ్ళిపోయిందండి స్టేషన్ నుండి. వెళ్ళిపోయిన తర్వాత మనోడు రైల్వే స్టేషన్‌ని రీచ్ అయ్యాడండి. మొత్తం వెళ్ళిపోయిన తర్వాత, ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాడు. అంటే ట్రైన్‌ని క్యాచ్ చేశాడా? మిస్ చేశాడా? ట్రైన్‌ని మిస్ చేశాడు. రైట్? కరెక్ట్ అండి. సో, ఇక్కడ మళ్ళీ మనం 2 యాక్షన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం ఈ సీన్‌లో. ఆ 2 యాక్షన్స్ ఏంటి? ఫస్ట్ ఆ పర్సన్, నెక్స్ట్ ఈ ట్రైన్. ఈ రెండిట్లో ఏ యాక్షన్ ఫస్ట్ జరిగింది? పర్సన్ రైల్వే స్టేషన్ రీచ్ అవ్వడం ఫస్ట్ జరిగిందా? లేకపోతే అక్కడున్న ట్రైన్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళిపోవడం ఫస్ట్ జరిగిందా? రీచింగా, ట్రైన్ లీవింగ్ వెళ్ళడమా? 100కి 100% ఇక్కడ క్లియర్ కట్‌గా ఫస్ట్ రైల్వే స్టేషన్‌లో ఉన్న ట్రైన్ వెళ్ళిపోవడం జరిగింది. సో, ఇది ఫస్ట్ జరిగిన యాక్షన్. సెకండ్ యాక్షన్ ఏంటి? ఈ పర్సన్ రైల్వే స్టేషన్ రీచ్ అవ్వడం. సో, ఇలా ఈ 2 యాక్షన్స్ కూడా పాస్ట్‌లోనే జరిగాయి. ఒకేసారి జరగలేదు కదా! అంటే ట్రైన్ వెళ్ళిపోవడం, ఇతను రీచ్ అవ్వడం ఒకేసారి రాలేదు. ఒకదాని తర్వాత ఇంకొకటి యాక్షన్ జరిగింది పాస్ట్‌లో. అంటే టైమ్ గ్యాప్ ఉంది ఈ 2 యాక్షన్స్ మధ్య. ఇలా 2 యాక్షన్స్ మధ్య టైమ్ గ్యాప్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసే టెన్సే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఇప్పుడు నేను తీసుకున్న సీన్‌ని సెంటెన్స్‌లో చూద్దాం. ద ట్రైన్ హాడ్ లెఫ్ట్. ద ట్రైన్ హాడ్ లెఫ్ట్ తీసుకున్నాను చూడండి. ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటి? ట్రైన్ వెళ్ళిపోవడం. సో, హాడ్ లెఫ్ట్ బిఫోర్ హి రీచ్డ్ ద స్టేషన్. సెకండ్ జరిగిన యాక్షన్ ఏంటి? అతను స్టేషన్ రీచ్ అవ్వడం. అదండి. సో, ఫస్ట్ జరిగిన యాక్షన్‌కి హాడ్ ప్లస్ వి3 వాడాం. ఇదే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌కి రావాల్సిన వర్బ్ ఫార్మ్. సెకండ్ జరిగిన యాక్షన్‌కి
సింపుల్ పాస్ట్ అంటే V2 వస్తుందండి. సో, ఈ విధంగా మనం ఒక యాక్షన్ తర్వాత ఇంకొక యాక్షన్ జరిగినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని యూజ్ చేస్తాం. ఇంకొక సెంటెన్స్ చూద్దాం ఇక్కడ. ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ రీచ్డ్ ద హాస్పిటల్. అంటే డాక్టర్ గారు హాస్పిటల్‌కి రీచ్ అవ్వక ముందుకే పేషెంట్ చనిపోయారు. సో, ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటి? పేషెంట్ చనిపోవడం కాబట్టి హ్యాడ్ డైడ్ అండి. హ్యాడ్ ప్లస్ V3. సెకండ్ జరిగిన యాక్షన్‌కి సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తాం. సో, ఇక్కడ ఇంకొక క్రూషియల్ పాయింట్ ఏంటంటే, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడైనా సరే సింపుల్ పాస్ట్‌తో కలిసి వస్తుంది. కాంబినేషన్‌లో వస్తుందండి. ఆ కాంబినేషన్‌లో వచ్చే టెన్స్ ఏంటి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. సో, ఏ సందర్భంలో యూజ్ చేస్తాం? ఔట్ ఆఫ్ 2 పాస్ట్ యాక్షన్స్ అంటే గతంలో జరిగిన 2 పాస్ట్ యాక్షన్స్‌లో ఏ1 అంటే ఫస్ట్ యాక్షన్ అండి. అంటే మొదట జరిగిన యాక్షన్ టేక్స్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మొదటి యాక్షన్‌కి మాత్రమే మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. సెకండ్ యాక్షన్‌కి సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. సింపుల్ పాస్ట్ టెన్స్. సో, హ్యాడ్ ప్లస్ V3 ఇక్కడ రావాల్సిన వర్బ్ ఫార్మ్. అంటే ఫస్ట్ జరిగిన యాక్షన్‌కి హ్యాడ్ ప్లస్ V3ని అన్న వర్బ్‌ని మనం యూజ్ చేస్తాం. ఇదండి. దట్ ఈస్ ద పాయింట్. సో, జరిగిన 2 యాక్షన్స్‌లో మొదట జరిగిన యాక్షన్‌కి హ్యాడ్ ప్లస్ V3, రెండో యాక్షన్‌కి సింపుల్ పాస్ట్ అంటే V2 యూజ్ చేస్తాం. సో, ఇలా ఈ విధంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఎగ్జామ్ 2:00 ఉంది. అండ్ స్టూడెంట్ ఎంసెట్ ఎగ్జామ్ అండి. 2:10కి ఎగ్జామ్‌కి రీచ్ అయ్యారు. సో, ఎలా చెప్పాలి ఇక్కడ? సో, ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది కదా 2:00కి. తర్వాత ఒక స్టూడెంట్ ఎగ్జామ్ సెంటర్‌కి రీచ్ అవ్వడం జరిగింది. అలాంటప్పుడు మనం ద ఎగ్జామ్ హ్యాడ్ స్టార్టెడ్ అంటాం. ఫస్ట్ జరిగిన యాక్షన్ కాబట్టి హ్యాడ్ స్టార్టెడ్ అని యూజ్ చేస్తామండి. సెకండ్ జరిగిన యాక్షన్ ఏంటి? రీచ్డ్. బిఫోర్ ద ఎగ్జామ్ ద స్టూడెంట్ రీచ్డ్ ద ఎగ్జామ్ సెంటర్. సో, ఈ విధంగా మనం A1, A2 అన్నది గుర్తుపెట్టుకోవాలి. A1 అంటే మొదట జరిగిన యాక్షన్. ఫస్ట్ యాక్షన్. A2 అంటే రెండవ యాక్షన్. తర్వాత జరిగిన యాక్షన్. ఒక దాని తర్వాత ఒకటి ఇలా జరుగుతూ ఉంటాయండి. వాటిని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఉన్న సెంటెన్స్‌ని మనం క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే ఇక చూడండి. ఏ సెంటెన్స్ అయినా సరే దీన్ని ఉంది కదా! ద ట్రైన్ హాడ్ లెఫ్ట్ బిఫోర్ హి రీచ్డ్ ద స్టేషన్ అని. ఇలా రివర్స్‌లో కూడా చెప్పొచ్చండి. హి రీచ్డ్ ద స్టేషన్ ఆఫ్టర్ ద ట్రైన్ హాడ్ లెఫ్ట్ ఇలా కూడా చెప్పొచ్చండి. హి రీచ్డ్ ద స్టేషన్ అంటే రెండో యాక్షన్‌ని ఫస్ట్ తీసుకుంటున్నాను. కానీ ఫస్ట్ తీసుకుంటున్నానని అది మొదట జరిగిన యాక్షన్ కాదు. ఇక్కడ ఆఫ్టర్ రావాలి. ఆఫ్టర్ ద ట్రైన్ హాడ్ లెఫ్ట్. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాతే కదా అతను రీచ్ అయ్యింది ఇలా. సో, చూడండి. బిఫోర్ రాగానే ఎలా ఉంది సెంటెన్స్? ఆఫ్టర్ రాగానే సెంటెన్స్ ఎలా మారిపోయింది? ఏది కరెక్ట్? 2 కరెక్టే. సేమ్ మీనింగ్ వస్తుందండి ఇక్కడ. మీనింగ్‌లో ఎలాంటి చేంజ్ లేదు. అంటే ఇక్కడ ఇచ్చాం చూడండి క్లియర్‌గా. A1 ఫస్ట్ వస్తే వచ్చే కనెక్టరు బిఫోర్ అండి. తర్వాత A2 అంటే A1, A2 కరెక్ట్ ఆర్డర్‌లో వచ్చినప్పుడు ఫస్ట్ బిఫోర్ అన్న కనెక్టర్‌ని యూజ్ చేస్తాం. లేదు రెండో యాక్షన్‌ని ఫస్ట్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఆఫ్టర్ వచ్చి A1 వస్తుంది. A1 అంటే మొదట జరిగిన యాక్షన్. సో, ఎప్పుడైనా మీకు బిఫోర్ ఉందనుకోండి సెంటెన్స్‌లో. బిఫోర్ ఉంటే ఫస్ట్ సెంటెన్స్‌కి హ్యాడ్ ప్లస్ V3 పెట్టాలి. సెకండ్ సెంటెన్స్‌కి V2 పెట్టాలి. ఆఫ్టర్ ఉందనుకోండి ఫస్ట్ సెంటెన్స్‌కి V2 పెట్టి తర్వాత ఉన్న సెంటెన్స్‌కి హ్యాడ్ ప్లస్ V3 పెడతాం. సో, ఈ విధంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని యూజ్ చేస్తాం. సో, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ క్లూ వర్డ్స్ ఏంటి? బిఫోర్, ఆఫ్టర్.
బిఫోర్ ఎప్పుడు రావాలో తెలుసు కదా, చూసాం ఇంతకుముందు. ఫస్ట్ యాక్షన్, సెకండ్ యాక్షన్ మధ్యలో బిఫోర్ వస్తుంది. ఆఫ్టర్ కూడా వస్తుంది. ఆఫ్టర్ రావాలంటే సెకండ్ యాక్షన్, ఫస్ట్ యాక్షన్ మధ్యలో వస్తుంది. ఇంతకుముందు మనం చూసింది ఇదే అండి. యువిఈసిఎస్ చూద్దాం. సెంటెన్స్ ఫార్మేషన్. పాజిటివ్ సెంటెన్స్, దే హ్యాడ్ కమ్. నెగటివ్, దే హ్యాడ్ నాట్ కమ్. పాజిటివ్ క్వశ్చన్, హ్యాడ్ దే కమ్. నెగటివ్ క్వశ్చన్, హ్యాడ్ దే నాట్ కమ్ అండి. ఇలా. సో దిస్ ఈజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో 2 యాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ యాక్షన్, సెకండ్ యాక్షన్ అని. ఫస్ట్ యాక్షన్ కి మాత్రమే హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ యూస్ చేస్తాం. సెకండ్ యాక్షన్ కి సింపుల్ పాస్ట్ యూస్ చేస్తాం. సో ఇక్కడ యువిఈసిఎస్ ఈ టెన్స్ కి చూద్దాం. యువిఈసిఎస్ ఏ విధంగా వస్తుంది? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఏ సందర్భంలో యూస్ చేస్తాం? 2 యాక్షన్స్ లో ఫస్ట్ యాక్షన్ కి పాస్ట్ పర్ఫెక్ట్ యూస్ చేస్తాం. అదండి. వర్బ్ ఏంటి? హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. ఎగ్జాంపుల్స్, ఇంకా వర్బ్ ఫామ్ ఉంటే మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. క్లూవర్స్ చూసాం, ఆఫ్టర్, బిఫోర్. సెంటెన్స్ ఫార్మేషన్ ఇక్కడే ఉంది మనకి స్క్రీన్ మీద ఆల్రెడీ. వెల్ నౌ పాస్ట్ టెన్స్ లోని లాస్ట్ టెన్స్ ని చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఇప్పుడు మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఒక సెంటెన్స్ తీసుకుందాం. షీ హ్యాడ్ బీన్ హెల్పింగ్ హర్ మదర్ ఫర్ 14 years వెన్ షీ గాట్ మ్యారీడ్. సో ఈ టెన్స్ ని ఏ సందర్భంలో మనం ఉపయోగించాలి అన్నది లర్న్ చేద్దామండి. చాలా క్లియర్ కట్ గా ఒక గర్ల్ ఉంది. ఆ గర్ల్ కి ఒక 8 years అండి. పాస్ట్, ఇప్పుడు కాదండి, పాస్ట్. ఇప్పుడు ఆమె ఏజ్ ఒక 25 అనుకుందాం, రైట్? సో గర్ల్, ఆమె ఏజ్ ఇప్పుడు 25. 8 years ఉన్నప్పుడు ఏం చేసింది అంటే ఆ పాప తన మదర్కి హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది. 9 years, ఓకే, అలానే కంటిన్యూ చేసింది హెల్ప్ చేయడం కిచెన్లో. 10, 11, 12, 13, 14 అలా ఎలా. సో 14 years అంటే 8 + 14 అంటే 22 years వరకు హెల్ప్ చేసిందండి. 8 years ఉన్నప్పుడు స్టార్ట్ చేసింది హెల్ప్ చేయడం. 22 years వరకు ఆ హెల్ప్ చేయడం కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ 22 years వచ్చిన తర్వాత మ్యారేజ్ అయ్యింది ఆ అమ్మాయికి. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మదర్‌కి హెల్ప్ చేస్తుందా? చెయ్యదు కదా! అత్తగారి ఇంటికి వెళ్ళిపోవాలి. సో స్టాప్ చేసింది మదర్‌కి హెల్ప్ చేయడం. ఇప్పుడు ఆమె ఏజ్ 25 అండి. అంటే యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? పాస్ట్‌లో స్టార్ట్ అయింది. యాక్షన్ ఎప్పుడు కంటిన్యూ అయ్యింది? పాస్ట్‌లో కంటిన్యూ అయింది. యాక్షన్ పాస్ట్‌లోనే స్టార్ట్ అయ్యి, పాస్ట్‌లోనే కంటిన్యూ అయ్యి, పాస్ట్‌లోనే ఎండ్ అయిపోయింది. మొత్తం పాస్ట్ అండి. అందుకోసమే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటున్నాం. ఏ టు జెడ్ స్టార్ట్ అవ్వడము, కంటిన్యూ అవ్వడము, ఎండ్ అవ్వడము, ఇవన్నీ కూడా పాస్ట్‌లోనే జరిగిపోయాయండి. ఈ ప్రెజెంట్ గురించి మనం మాట్లాడడం లేదు. ఓన్లీ పాస్ట్. ఏ టు జెడ్ పాస్ట్ అండి. అలాంటి సందర్భంలో మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ యూజ్ చేస్తాం. అంటే యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ అప్ టు అనదర్ పాస్ట్ యాక్షన్. ఎక్కడి వరకు కంటిన్యూ అయిందా? స్టార్ట్ అయింది పాస్ట్‌లోనే ఇంకొక యాక్షన్ జరిగేంత వరకి. ఇంకొక యాక్షన్ ఏంటి? ఆమెకి మ్యారేజ్ అయ్యేంత వరకి హెల్ప్ చేస్తూనే ఉంది. తర్వాత కథం. హెల్ప్ చేయడం. సెకండ్ వన్ చూద్దాం. ఐ హాడ్ బీన్ వర్కింగ్ ఇన్ ఏ ప్రైవేట్ స్కూల్ ఫర్ 5 years. ఇదంతా పాస్ట్ అండి. వెన్ ఐ గాట్ ఏ గవర్నమెంట్ జాబ్. అంటే గవర్నమెంట్ జాబ్ రాకముందుకి ఏం చేశాను? నేను ఒక ప్రైవేట్ స్కూల్‌లో చేస్తూ ఉంటేను. ఎన్ని? 5 years. 5 years చేశాను. తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి. దీని మీనింగ్. సో ఇక్కడ మనకు రావాల్సిన వర్బ్ ఫార్మ్ ఏంటి చూడండి, అండర్‌లైన్ చేశాం. హ్యాడ్ బీన్ V4. నెక్స్ట్ ఇక్కడ కూడా హ్యాడ్ బీన్ వర్కింగ్ V4. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో మనకి హ్యాడు, బీను, V4 రావాలండి. వర్బ్ ఫార్మ్ ఇది. ఇలా యూజ్ చేస్తాం. క్లూ వర్డ్స్ ఏంటి? జనరల్‌గా ఇక్కడ మనకి
ఫర్ కానీ, సిన్స్ కానీ, వెన్ కానీ వస్తాయండి. ఫర్, సిన్స్ ఎప్పుడు రావాలో మనం చూసాం. నంబర్ వస్తే ఫర్, నంబర్ వచ్చి డేస్, మంత్స్, ఇయర్స్ అని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్‌లో దాని గురించి డిస్కస్ చేశాం. సో, అలా. సో, సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా వస్తుందో చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్. దే హాడ్ బీన్ లివింగ్ అట్ సూర్యాపేట్. దే హాడ్ నాట్ బీన్ లివింగ్ అట్ సూర్యాపేట్. హ్యాడ్ దే బీన్ లివింగ్ అట్ సూర్యాపేట్. హ్యాడ్ దే నాట్ బీన్ లివింగ్ అట్ సూర్యాపేట్. వెల్స్ ఇప్పుడు మనం యువిఈసిఎస్ చూద్దాం పాస్ట్‌కి. పాస్ట్ టెన్స్‌కి ఇక్కడ ఉన్న యువిఈసిఎస్ మనం చూద్దాం. వాట్ ఈస్ వాట్? ఓకే. ఓన్లీ పాస్ట్ టెన్స్ అండి. మొత్తం అన్ని టెన్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ ఒకసారి చూద్దాం. యు అంటే ఏంటో మనందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి చూద్దాం. యూసేజ్. ఏ టెన్స్‌ని ఏ సందర్భంలో ఉపయోగించాలి అన్నదే యూసేజ్. వి అంటే వర్బ్ ఫార్మ్. ఈ ఎగ్జాంపుల్స్. సి క్లూ వర్డ్స్ అంటే హింట్స్. ఎస్ అంటే సెంటెన్స్ ఫార్మేషన్. ఇప్పుడు పాస్ట్ టెన్స్ అయిపోయింది కదా! సింపుల్ పాస్ట్‌ని ఏ సందర్భంలో యూజ్ చేస్తాం? పాస్ట్ యాక్షన్స్ అండి. పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. వర్బ్ ఫార్మ్ ఏంటి? వి2. క్లూ వర్డ్స్ ఏంటి? యెస్టర్‌డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్. ఇట్స్ టైమ్ లేదా ఇట్స్ హై టైమ్ వస్తుందండి. ఇట్స్ టైమ్ లేదా ఇట్స్ హై టైమ్ వచ్చినప్పుడు కూడా మనం కంపల్సరీగా సింపుల్ పాస్ట్ అంటే వి2 యూజ్ చేయాలి. పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ యూసేజ్ ఏంటి? పాస్ట్ రన్నింగ్ యాక్షన్స్. పాస్ట్‌లో రన్ అవుతూ ఉంటుంది ఆ యాక్షన్. వర్బ్ ఫార్మ్ ఏమొస్తుంది? వాస్ ఆర్ వర్ ప్లస్ వి4. క్లూ వర్డ్స్ ఏంటి? టీహెచ్ఈఎన్ దెన్ అన్నా వస్తుంది. యెస్, సెంటెన్స్ ఫార్మేషన్. పాస్ట్ పర్ఫెక్ట్ ఇప్పుడే చూసామండి మనం. 2 యాక్షన్స్‌లో ఫస్ట్ జరిగిన యాక్షన్‌కి పాస్ట్ పర్ఫెక్ట్. వర్బ్ ఫార్మ్ హ్యాడ్ ప్లస్ వి3. క్లూ వర్డ్స్ ఏంటి? ఆఫ్టర్, బిఫోర్. సెంటెన్స్ ఫార్మేషన్ కూడా చూసాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ అప్ టు పాస్ట్. పాస్ట్‌లోనే స్టార్ట్ అయింది, పాస్ట్‌లోనే కంటిన్యూ అయింది, పాస్ట్‌లోనే ఆగిపోయింది. స్టార్టింగు, కంటిన్యూయింగు, స్టాపింగు అన్నీ పాస్టే అండి. వర్బ్ ఏమొస్తుంది ఇక్కడ? హాడ్ బీన్ ప్లస్ వి4. క్లూ వర్డ్స్ ఏమొస్తాయి ఇక్కడ జనరల్‌గా మనకి? ఫర్, సిన్స్, వెన్ వస్తాయండి. వెల్కమ్ టు ది ఫ్యూచర్ టెన్స్. సో, సింపుల్ పాస్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేసినవి ఇవండి ఇంతకుముందు. మళ్ళీ టెన్సెస్ మొత్తం అయిపోయిన తర్వాత మంచి టేబుల్ హెల్ప్‌తో లర్న్ చేద్దాం. ఏ టెన్స్‌ని ఎప్పుడు వాడాలి ఏంటి అని. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అండి. ఫ్యూచర్ టెన్స్‌లోని ఫస్ట్ టెన్స్. ఏంటి ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్? ఏ సందర్భంలో వాడుతాం? ఫస్ట్ ఫ్యూచర్ అంటే ఏంటి అన్నది మనకు తెలియాలి. ఫ్యూచర్ అంటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ అవర్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అండి. ఇలాంటి వాటికి మనం ఫ్యూచర్ అంటాం. అంటే గోయింగ్ టు హ్యాపెన్. నెక్స్ట్ సెకండ్‌లో కూడా అయ్యేదాన్ని ఫ్యూచర్ అంటాం. సో, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ విల్ కట్ ఏ కేక్. ఒక బాబు బర్త్‌డే ఉందనుకోండి. ఐ విల్ కట్ ఏ కేక్. కేక్ కట్ చేస్తాడతను. షీ విల్ అటెండ్ హర్ అంకుల్స్ మ్యారేజ్. యెస్, ఇవన్నీ కూడా గోయింగ్ టు హ్యాపెన్ జరగలేదు. ప్రస్తుతం జరుగుతలేవు. ఫ్యూచర్‌లో జరుగుతాయండి. ఇలా. చాలా సింపుల్‌గా ఉంటుంది ఈ టెన్స్. సో, సింపుల్ ఫ్యూచర్ టెన్స్‌ని మనం యాక్షన్స్ విచ్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ ఆర్ యాక్షన్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. భవిష్యత్తులో జరగబోయే పనులకి మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేస్తామండి. వర్బ్ ఫార్మ్ ఏమొస్తుంది? విల్ కట్ అంటే విల్ ప్లస్ వి1. విల్ అటెండ్ అంటే విల్ ప్లస్ వి1. అంటే ఈ టెన్స్‌లో మనకి విల్ ప్లస్ వి1 వస్తుంది. వి2 రాదు, వి3 రాదు, వి4, వి5 రావండి. విల్ తర్వాత ఎప్పుడైనా వి1 రావాలి. సో, యూసేజ్, వర్బ్, ఎగ్జాంపుల్స్, క్లూ వర్డ్స్ ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ సింపుల్‌గా ఫ్యూచర్ ఉంది కాబట్టి ఈ టెన్స్‌ని మనం ఫ్యూచర్ టెన్స్‌కి యూజ్ చేస్తాం. ఫ్యూచర్ టైమ్‌కి. అంటే టుమారో,
డే ఆఫ్టర్ టుమారో. ఎప్పుడైనా ఇన్ ద నెక్స్ట్ వీక్ అనొద్దండి. నెక్స్ట్ వీక్ అనే అనాలి. నెక్స్ట్ వీక్ ముందు ఇన్ ద వాడడానికి రాదు. నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ వీటి ముందు ఎప్పుడు కూడా ఇన్ ద వాడొద్దండి. ఇలాంటివి బేస్ చేసుకొని క్వెషన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. అట్ 10:00 అంటే ఫ్యూచర్ టైమ్‌ని తెలియజేసేవండి. ఇలా ఫ్యూచర్ టైమ్‌ని తెలియజేసే వాటిని మనం సెంటెన్స్‌లో చూస్తే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేయాలి. సెంటెన్స్ ఫార్మేషన్ చూద్దాం. హి విల్ కమ్, హి వోంట్ కమ్, విల్ హి కమ్, విల్ హి నాట్ కమ్. ఈ విధంగా మనం సెంటెన్స్ ఫార్మేషన్‌ని కూడా చేసేస్తామండి ఫ్యూచర్‌లో. సింపుల్ ఫ్యూచర్‌లో. నౌ లెట్ us సీ ద నెక్స్ట్ టెన్స్. ఈరోజు మనం టెన్సెస్‌ని కంప్లీట్ చేసుకుంటాం. ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్. ఏంటి ఈ ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్? క్లియర్‌గా ఉంది చూడండి. కంటిన్యూయస్ ప్రెజెంట్ కంటిన్యూయస్ అంటే ప్రెజెంట్ రన్నింగ్ యాక్షన్. పాస్ట్ కంటిన్యూయస్ అంటే పాస్ట్ రన్నింగ్ యాక్షన్. ఫ్యూచర్ కంటిన్యూయస్ అంటే ఫ్యూచర్ రన్నింగ్ యాక్షన్. క్లియర్. ఫ్యూచర్ రన్నింగ్ యాక్షన్. అంటే ఫ్యూచర్‌లో యాక్షన్ స్టార్ట్ అయ్యే దాని మీద కాదండి ఫోకస్. ఎండింగ్ మీద కూడా కాదు. ఫ్యూచర్‌లో రన్ అవుతూ ఉంటుందండి అది. ఫ్యూచర్‌లో రన్నింగ్ పాయింట్ మీద మనం ఫోకస్ పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ నేను 4-5 రైడింగ్‌లో ఉంటానండి. బైక్ రైడింగ్‌లో ఉంటా. మార్నింగ్ నాకు ఒకరు కాల్ చేశారు. సార్ నేను ఐ వాంట్ టు స్పీక్ టు యూ ఇన్ ద ఈవినింగ్ అని చెప్పారనుకోండి. మార్నింగ్ 10:00 అలా. ఈవినింగ్ 4:30కి మీకు కాల్ చేస్తాను సార్ అని చెప్పారనుకోండి వాళ్ళు. నేనేం చెప్పాలి? ఐ విల్ బి రైడింగ్ మై బైక్ అని చెప్పాలి. ఎందుకు 4:30 అంటే ఏంటిది? యాక్షన్ రన్ అవుతూ ఉంటది ఆ టైంకి. యాక్షన్ స్టార్ట్ అవ్వడం కాదక్కడ. యాక్షన్ ఎండ్ అవ్వడం కాదు. యాక్షన్ రన్ అవుతూ ఉంటది 4:30కి. అందుకోసమనే రన్నింగ్ అంటే కంటిన్యూయస్ ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ యూజ్ చేస్తున్నాను. ఐ విల్ బి రైడింగ్ ద బైక్ అని చెప్పాలి. సో ఇక్కడ చూడండి. ఐ విల్ బి డ్రైవింగ్ మై కార్ దెన్ ఐ విల్ బి వాచింగ్ ఏ మూవీ. అంటే స్టార్ట్ అయిపోయేటది వాచ్ చేయడం. కానీ ఎండ్ అవ్వదు. రన్ అవుతూ ఉంటుందండి. అలాంటి సందర్భంలో మనం రన్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి ఇక్కడ. కంటిన్యూయస్ అని ఉంది కదా! ఫ్యూచర్‌లో రన్ అవుతూ ఉంటుంది మళ్ళీ యాక్షన్. సో, ఈ టెన్స్‌ని మనం ఫ్యూచర్ ఆన్ గోయింగ్ అంటే ఫ్యూచర్ రన్నింగ్ యాక్షన్స్‌కి యూజ్ చేస్తాం. వర్బ్ ఫార్మ్ ఏంటి? విల్ ప్లస్ బీ ప్లస్ వి4 అండి. చూడండి ఇక్కడ. విల్ వచ్చింది, బీ వచ్చింది, వి4 వచ్చింది. విల్ వచ్చింది, బీ వచ్చింది, వి4 వచ్చింది. ఈ వర్బ్ ఫార్మ్ యూజ్ చేస్తాం మనం ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్‌కి. క్లూ వర్డ్స్ ఏంటి? దెన్ అన్నా చెప్తాము. అట్ దట్ టైమ్ అన్నా చెప్తాం. లేదా ఇంకొక క్లూ వర్డ్ కూడా తీసుకోవచ్చండి దీనికి. ఏంటంటే అట్ దిస్ టైమ్ ప్లస్ ఫ్యూచర్ అని. ప్లస్ ఫ్యూచర్ అంటే ఏంటి? అట్ దిస్ టైమ్ టుమారో, అట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, అట్ దిస్ టైమ్ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ ఇలా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. అట్ దిస్ టైమ్ వచ్చి టుమారో వస్తే ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్. అట్ దిస్ టైమ్ రాకుండా ఓన్లీ టుమారోనే వస్తే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. చిన్న క్లూ వర్డ్ మారిపోతే టెన్స్ మారిపోతుందండి. క్లూ వర్డ్‌ని బేస్ చేసుకొని మనం స్ట్రిక్ట్‌గా టెన్సెస్‌ని యూజ్ చేయాలి. సెంటెన్స్ ఫార్మేషన్ చూద్దాం. షీ విల్ బి ఈటింగ్, షీ విల్ నాట్ బి ఈటింగ్, విల్ షీ బి ఈటింగ్, విల్ షీ నాట్ బి ఈటింగ్ ఇలా అండి. సో, ఇలా ఈ విధంగా మనం సెంటెన్స్ ఫార్మేషన్‌ని కూడా చేస్తాం. ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్‌లో. నౌ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడు చూడండి మనం ఈ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడైనా సరే కంప్లీట్ అయిన యాక్షన్ గురించే మాట్లాడుతూ ఉన్నాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో కూడా ప్రెజెంట్ అంటున్నాము కానీ కంప్లీట్ అయిన యాక్షన్. పాస్ట్ పర్ఫెక్ట్‌లో కూడా చూసాం మనం 2 యాక్షన్స్ అని చెప్పేసి. సో, ఒకటి క్లియర్ కట్‌గా మీరు గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్ అంటే కంప్లీట్ అయిన యాక్షన్ గురించి చెప్తామండి.
ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్‌లో ఏ టైంకి కంప్లీట్ అవుతుందో చెప్తామండి. అలాంటి దాన్ని. ఫ్యూచర్‌లో మనం ఒక ఫ్యూచర్ టైమ్‌ని మెన్షన్ చేస్తాం. ఆ టైం కల్లా అయిపోతుంది అని. ఎగ్జాక్ట్‌లీ ఆ టైంకి కాదు. ఆ టైం కల్లా, అప్పటికల్లా అయిపోతుంది అని. ఇక చూడండి. వి విల్ హావ్ రీచ్డ్ ముంబై బై టుమారో ఈవినింగ్. జర్నీ స్టార్ట్ అయింది. ఎప్పుడు రీచ్ అవుతాం? టుమారో ఈవినింగ్ కల్లా రీచ్ అవుతాం. ఆ టైం కల్లా మనం కంప్లీట్ అయ్యేస్తాం. రీచ్ అవుతాము అని చెప్తుంది. బై అన్నది యూజ్ చేస్తామండి ఇక్కడ. చాలా ఇంపార్టెంట్. బై అంటే అప్పటికల్లా, ఆ టైం కల్లా అని. దే విల్ హావ్ డన్ ద ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్. హ్మ్. ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఒకసారి మనం జర్నీలో ఉన్నామనుకోండి, మన వాళ్ళు మనకు కాల్ చేసి ఎప్పుడొస్తారు మీరు? ఎప్పుడు రీచ్ అవుతారు? అనంటే మనం 10:00 అనమండి. 10:00 కల్లా అంటాం. లేదా 9:00 కల్లా రీచ్ అవుతాము అని. యెస్. అలాంటప్పుడు బై రావాలి. బై 9:00. బై 9:00 వచ్చినప్పుడు రావాల్సిన వర్బ్ ఫార్మ్ ఇదండి. ఐ విల్ హావ్ రీచ్డ్ అనాలి. బై 9:00 అని. ఒకవేళ మీరు అట్ వాడారనుకోండి 9:00 ఎగ్జాక్ట్‌లీ 9:00 వచ్చినప్పుడు అప్పుడు ఐ విల్ వాడాలి. ఐ విల్ రీచ్ అని సింపుల్ ఫ్యూచర్. బై వాడితే మాత్రం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. సో, యాక్షన్ విచ్ విల్ కంప్లీట్ బై స్పెసిఫిక్ ఫ్యూచర్ టైమ్. ఎగ్జాక్ట్ ఫ్యూచర్ టైమ్ అక్కడ మనం మెన్షన్ చేశాం కదా! ఆ సమయానికల్లా యాక్షన్ కంప్లీట్ అయిపోతుందండి. అలాంటి సిట్యుయేషన్‌లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్‌ని మనం యూజ్ చేస్తాం. వర్బ్ వచ్చేసి మళ్ళీ చూద్దాం. విల్ తర్వాత హావ్ తర్వాత వి3 వస్తుంది. క్లూ వర్డ్ ఏంటి? బై తర్వాత ఫ్యూచర్ టైమ్ వస్తుందండి. అంటే బై టుమారో, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ మంత్ అలా. ఓకే. సెంటెన్స్ ఫార్మేషన్ చూద్దాం. షీ విల్ హావ్ ఈటెన్. షీ విల్ నాట్ హావ్ ఈటెన్. విల్ షీ హావ్ ఈటెన్. విల్ షీ హావ్ నాట్ ఈటెన్. రైట్. ఇలా. ఫైన్. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇస్తాను. చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఏ టెన్స్ వస్తుందో మెయిన్‌గా ఆ క్లూ వర్డ్ మీద ఫోకస్ పెట్టండి. షీ విల్ డూ ద వర్క్ టుమారో. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. యెస్. మళ్ళీ ఇలానే తీసుకుంటాను. షీ విల్ డూ ద వర్క్ టుమారో. షీ విల్ డూ ద వర్క్ టుమారో. ఈ టుమారోని నేనేం చేస్తానంటే స్లైట్‌గా చేంజ్ చేస్తానండి. ఏందంటే అట్ దిస్ టైమ్ టుమారో. అట్ దిస్ టైమ్ టుమారో అని ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడేం పెట్టేస్తున్నాను? బై దిస్ టైమ్ టుమారో. క్లూ వర్డ్ మారిపోయింది కదా! ఎలా వస్తుందో సెంటెన్స్ మొత్తం చూద్దాం. క్లూ వర్డ్ ఎంత ఇంపార్టెంట్. చూడండి. జస్ట్ టుమారో ఉంటే ఫ్యూచర్ టైమ్ కాబట్టి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేస్తాం. అంటే విల్ ప్లస్ వి1. నెక్స్ట్ అట్ దిస్ టైమ్ ప్లస్ టుమారో వచ్చింది. అట్ దిస్ టైమ్ ప్లస్ టుమారో వస్తే ఏం రావాలనుకున్నాం? ఫ్యూచర్ కంటిన్యూయస్. సో, విల్ బీ డూయింగ్ ఇలా. బై దిస్ టైమ్ టుమారో అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. విల్ హావ్ డన్. చూడండి. టుమారో రాగానే విల్ డు. విల్ ప్లస్ వి1 వచ్చింది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అట్ దిస్ టైమ్ టుమారో అనగానే ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ వచ్చింది. విల్ ప్లస్ బి ప్లస్ ఇంక్ ఫార్మ్. బై దిస్ టైమ్ టుమారో అంటే విల్ హావ్ ప్లస్ వి3 వచ్చిందండి. సో, ఇలా ఈ విధంగా వర్బ్ ఫార్మ్ అంటే టెన్స్. వర్బ్ అంటేనే టెన్స్ అండి అక్కడ. టెన్స్ కన్నా ఇంపార్టెంట్ వర్బ్. సో, ఈ క్లూ వర్డ్స్ మారే కొద్దీ టెన్స్ మారుతుంది. అందుకోసమే క్లూ వర్డ్ మీద ఫోకస్ పెట్టాలి. ఏంటి? కేవలం ఫ్యూచర్ టైమ్ వచ్చింది. బై దిస్ టైమ్, బై దిస్ టైమ్ కాదండి. బై అట్ దిస్ టైమ్, బై అని లేకుండా ఓన్లీ ఫ్యూచర్ టైమ్ వస్తే సింపుల్ ఫ్యూచర్ విల్ ప్లస్ వి1. అలా కాకుండా అట్ దిస్ టైమ్ వచ్చి ఫ్యూచర్ టైమ్ వస్తే ఫ్యూచర్ కంటిన్యూయస్. బై టుమారో ఉంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. అట్ దిస్ టైమ్ అన్ని వచ్చి ఫ్యూచర్ టైమ్ వస్తే ఫ్యూచర్ కంటిన్యూయస్. బై ప్లస్ ఫ్యూచర్ టైమ్ వస్తే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండి.
లాస్ట్ టెన్స్, వెరీ లాస్ట్ టెన్స్. అండ్ ఈ టేబుల్ని కూడా మనం కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. యాక్చువల్లీ ఈ మోడర్న్ డేస్లో ఏంటంటే ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూస్ చేయడం లేదండి. బట్ నేర్చుకుందాం, ఉంది కాదా. 11th వన్ కూడా యూస్ చేస్తలేరు ఫ్యూచర్ పర్ఫెక్ట్ని. అవుట్డేటెడ్ అంటామండి వీటిని, అబ్సల్యూట్. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 10 years బై నెక్స్ట్ జూన్. ఎప్పటి గురించి చెప్తున్నాను నేను? నెక్స్ట్ జూన్ గురించి చెప్తున్నాను, అంటే ఫ్యూచర్ గురించి చెప్తున్నాను. ఓకే, రైట్. అంటే నెక్స్ట్ జూన్ వస్తే 10 years అయిపోతాయండి. అంటే యాక్షన్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది, పాస్ట్లో రన్ అవుతూ ఉంది. ఈ ప్రజెంట్ టైం వరకు చెప్పడం లేదు, ఆ రన్నింగ్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాను, ఫ్యూచర్ వరకు తీసుకెళ్ళాను. అలాంటి సిచ్యువేషన్లో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేస్తాం. అంటే యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ విల్ కంటిన్యూ అప్ టు స్పెసిఫిక్ ఫ్యూచర్ టైం. ఫ్యూచర్ టైం వరకు కంటిన్యూ అవుతుంది. లేదు పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు రన్ అయ్యింది అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్లో స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే కంటిన్యూ అయ్యి పాస్ట్లోనే ఎండ్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ గురించి కాకుండా దూసుకెళ్ళి ముందుకు తీసుకెళ్ళి ఫ్యూచర్ వరకు కంటిన్యూ అవుతుంది అని చెప్తే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ రావాల్సిన వర్బ్ ఫామ్ ఏంటి ఇక్కడ చూద్దాం మనం. విల్లు, హ్యావ్, బీన్, వర్కింగ్ అండి. విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వీప్, ఇలా దీన్ని యూస్ చేస్తాం మనం. క్లూవర్స్ జనరల్గా ఇక్కడ ఫర్ లేదా బై ఫ్యూచర్ టైం వస్తుంది. సో దిస్ ఈస్ ద లాస్ట్ టెన్స్. ఇప్పుడు మొత్తం అన్ని టెన్సెస్ చూసే ప్రయత్నం చేద్దాం. మనకు కావాల్సింది యువి, ఈసిఎస్ కదా, మెయిన్గా వాటి మీద ఫోకస్ పెడదాం. సో ఫస్ట్ టెన్స్ ఏంటి? ప్రజెంట్ సింపుల్ టెన్స్. ఏ సందర్భంలో యూజ్ చేస్తాం? డైలీ యాక్టివిటీస్, యూనివర్సల్ ట్రూత్స్, న్యూస్ పేపర్ హెడ్లైన్. వర్బ్ ఫామ్ ఏంటి? V1 ఆర్ V5. క్లూ వర్డ్స్ ఏంటి? డైలీ, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ వీక్, ఇలా. నెక్స్ట్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. యూసేజ్ ఏంటి? ప్రజెంట్ రన్నింగ్ యాక్షన్స్. వర్బ్ ఫామ్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4. క్లూ వర్డ్స్ ఏంటి? నౌ, ప్రజెంట్లీ, కరెంట్లీ, లుక్, LOOK, లుక్ వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. యూసేజ్ ఏంటి? జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్, ఇప్పుడిప్పుడే కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్. వర్బ్ ఫామ్ ఏంటి? హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3. క్లూ వర్డ్స్ ఏంటి? జస్ట్ నౌ, ఆల్రెడీ, రీసెంట్లీ, సో ఫార్. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఏ సందర్భంలో యూజ్ చేస్తాం? యాక్షన్ స్టార్ట్ అయింది పాస్ట్లో, ఇప్పటి వరకు రన్ అవుతూ ఉందండి. వర్బ్ ఫామ్ ఏంటి? హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V4. ఇక్కడ రాసిన క్లూ వర్డ్స్ సిన్స్, ఫర్. నెక్స్ట్ పాస్ట్ సింపుల్. పాస్ట్ సింపుల్ని లేదా సింపుల్ పాస్ట్ని మనం పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్కి యూస్ చేస్తాం. వర్బ్ ఫామ్ అన్నది V2. క్లూ వర్డ్స్ అన్నది ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇలా. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే పాస్ట్ రన్నింగ్ యాక్షన్స్. వర్బ్ ఫామ్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V4. క్లూ వర్డ్స్ ఏంటి? దెన్, అట్, దట్, టైం అంట. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. యూసేజ్ రెండు యాక్షన్స్లో ఫస్ట్ జరిగిన యాక్షన్కి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూస్ చేస్తాం. వర్బ్ ఫామ్ హ్యాడ్ ప్లస్ V3. క్లూ వర్డ్స్ వచ్చేసి ఆఫ్టర్, బిఫోర్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. యాక్షన్ ఎప్పుడో స్టార్ట్ అవుతుంది, పాస్ట్లోనే రన్ అవుతుంది, పాస్ట్లోనే ఎండ్ అవుతుంది. వర్బ్ ఫామ్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4. క్లూ వర్డ్స్ వచ్చేసి ఫర్, సిన్స్, వెన్. నెక్స్ట్ ఫ్యూచర్ సింపుల్ టెన్స్. ఫ్యూచర్లో జరిగే యాక్షన్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. వర్బ్ ఫామ్ విల్ ప్లస్ V1. క్లూ వర్డ్స్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, అలా. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ రన్నింగ్ యాక్షన్స్. విల్ ప్లస్ బీ ప్లస్ V4 ప్లస్ అట్ దిస్ టైమ్ వచ్చి టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, అలా వస్తుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. యూసేజ్ ఏంటి? పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో ఎండ్ అవుతుంది. ఫ్యూచర్లో మనం మెన్షన్ చేసిన టైంకి. విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ బై ప్లస్ ఫ్యూచర్ టైం వస్తుంది. లాస్ట్ టెన్స్ అండి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎప్పుడో స్టార్ట్ అయి ఉంటుంది యాక్షన్,
రన్ అయితూ ఉంటది. ఫ్యూచర్ టైమ్ వరకి రన్ అవుతది. విల్ ప్లస్, హావ్ ప్లస్, బీన్ ప్లస్, వి ఫర్ వస్తుంది జనరల్‌గా క్లూ వర్డ్. సో, ఇదండి మన టెన్సెస్ మీదున్న టాపిక్. అండ్ మళ్ళీ టుమారో సెషన్‌లో మన న్యూ టాపిక్‌తో కలుసుకుందాం. అండ్ ఇంతకుముందు మీకు చెప్పాను. మళ్ళీ మీ యొక్క ఫీ అన్నది మీ చాయిస్ అండి. ఎంతనైనా పే చేయండి. ఎందుకంటే ఫస్ట్ నేను అష్యూరెన్స్ ఇచ్చాను. యాక్చువల్‌గా చాలా బిజీ స్కెడ్యూల్‌లో ఉన్నప్పుడు కాల్ జేశారు చాలామంది. సార్ తీసుకోండి సార్ అని. యాక్చువల్‌గా ఇది రిలాక్స్ అవ్వాలి అనుకున్నాను ఈ టైంలో. బట్ అడిగారు కాబట్టి నేను తీసుకుంటున్నాను. అది కూడా రెగ్యులర్‌గా సండేస్ లేకుండా సాటర్‌డే, సెకండ్ సాటర్‌డే ఏది లేదండి. స్ట్రిక్ట్‌గా పేమెంట్ ఇచ్చేదానికి అంటే ఎక్కువ డబ్బులు ఇచ్చేదానికి కూడా ఇంత స్ట్రిక్ట్‌గా ఎప్పుడు నేను తీసుకోలేదు. సో, మీ లైఫ్‌లో ఎప్పటివరకు ఇది ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతోటి డబ్బుల కన్నా నాలెడ్జ్‌ని షేర్ చేయడం ఇంపార్టెంట్ అన్న ఉద్దేశ్యంతోటే. బట్ ఏంటంటే ఆహ్, ఫ్రీగా చెప్పలేమండి. ఎందుకంటే స్కెడ్యూల్స్ ఉంటాయి. అవన్నీ పక్కకు పెట్టి అందుకోసమనే మీ ఇష్టం ఉన్నంత అమౌంట్ పే చేయండి. యాస్ సూన్ యాస్ పాసిబుల్ పే చేయండి. ఎందుకంటే వీడియోస్ రికార్డ్ చేసి పంపియాలి అంత ఈజీ కాదండి. సో, హోప్ టుమారో కల్లా అందరూ క్లియర్ చేస్తారని ఆశిస్తున్నానండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. టుమారో మళ్ళీ నెక్స్ట్ సెషన్, నెక్స్ట్ న్యూ టాపిక్‌తో కలుసుకుందాం.